నమస్తే అండి. నేను మన కన్వర్జేషన్ రికార్డ్ చేస్తున్నాను. యూట్యూబ్లో ఆస్ట్రాలజీ కేస్ స్టడీ కోసం అప్లోడ్ చేసే అవకాశం ఉన్నది. అగ్రి? చేయొచ్చండి. ఓకే. పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. బర్త్ డీటెయిల్స్ చెప్పండి. 25th October ఆ, 1987 అండి. 25th October 1987. టైం టైం పొద్దున 2:26 అండి. 26, నెల్లూరు. నెల్లూరు అండి. ఓకే. పేరెంట్స్ రాసిందేనా? అంటే బర్త్ టైం అప్పుడు నాన్న కొంచెం పర్టికులర్ గా చూస్తారండి. సో చెప్పి మరి డీటెయిల్స్ తీసుకున్నారంట. సో అలా రాయించారండి. ఓకే. ఇంచుమించుగా మనకి ఒక 2 నిమిషాలు వెనక్కు ఉంటుంది అంతే. ఒకసారి ఫస్ట్ బ్రీత్ ఆఫ్ ది చైల్డ్ తెలియదు కదా మనకి. ఓకేనండి. సో ఆల్మోస్ట్ కరెక్టే అని నేను అనుకుంటున్నాను. సింహలగ్నం వచ్చింది. అవునండి. అంటే మీరు ఇప్పుడు వెనక్కి వేస్తే అంటే లైక్ 26కి వేస్తే నవాంశ మారుతుందేమో కదా. నాకు అంత ఈ డీటెయిల్స్ కొంచెం ఓకే, తెలియదండి. పర్లేదు. మీ గైడెన్స్ లోనే వింటానండి. ఓకే ఓకే, సరే. ఏంటిది, అనురాధ నక్షత్రమా? అవునండి, మొదటి పాదం. చెప్పాలి. మీరు ఏం చేస్తున్నారు, మీకు ఏం కావాలి? నేను ఆటోమోటివ్ కన్సల్టెంట్ నండి. సో మొత్తం పర్చేసింగ్ ఫీల్డ్, క్వాలిటీ ఫీల్డ్ ఇట్లా ఉన్నాను, మొత్తం ఎక్స్పీరియన్స్ అంతా. ఓకే. సో అంటే మీరు మెయిన్ ఇప్పుడు దానికి కావాల్సిన, ఇప్పుడు ఒక కార్ ఉంది లేదంటే ఒక బైక్ ఉంది, దానికి కావాల్సిన అదంతా పర్చేజ్ చేసుకొస్తారా మీరు? అవునండి, ముందు పర్చేజ్ రోల్ లో ఉన్నాను, ఇప్పుడు క్వాలిటీ చెక్ చేసే రోల్ లో ఉన్నాను. క్వాలిటీ ఉన్నారు. అవునండి. ఓకే. అంటే మ్యానుఫ్యాక్చర్ అయ్యేటప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యే ముందు డెవలప్మెంట్ టైంలో ఆ పార్ట్ కరెక్ట్ గా ఉందా లేదా, అది ఎంత మనకి క్వాలిటీ సరిగ్గా ఉంది వస్తుందా, అలాంటివన్నీ. అవునండి. ఇప్పుడు మెటల్ మీద ఎక్స్పీరియన్స్ ఉండాలా మీకు? మెటల్ మీద తక్కువ అండి, ప్లాస్టిక్స్ మీద ఉంది. మెటల్ మీద అప్పుడప్పుడు చేస్తూ ఉన్నాను. ముందు ఉన్నింది, ఓకే. ఇప్పుడు లేదు. సో దాన్ని చెక్ చేయడానికి. ఓకే. అవునండి. మెటల్, ప్లాస్టిక్స్ ఇంకా అలా మొత్తం అన్ని. ఇప్పుడు నేనేం చెప్పాలి, మీకు ఏం కావాలి అసలు? ఏంటంటే ఒక 2-3 రిక్వెస్ట్ ఉన్నాయండి తెలుసుకోవడానికి. ఇంచుమించు కెరియర్ స్టార్ట్ అయినప్పటి నుంచే సాటిస్ఫాక్షన్ అనేది ఎప్పుడూ లేదండి అసలు. డబ్బులు సంపాదిస్తున్నాను, అన్నీ ఉన్నాయి, కానీ ఎప్పుడూ సాటిస్ఫాక్షన్ లేదు. ఓకే, ఇది తృప్తిగా చేశాను అనేది లేనిది. ఏ పనైనా కానీ, అది పర్సనల్ అయినా కానీ, ప్రొఫెషనల్ అయినా కానీ లేనే లేదు. ఎందుకు ఇది, ఎలా, ఎందువల్ల ఇది అసలు ఉంటుందా లేదా అంటే ఫ్యూచర్ లో అనేది ఒకటి. ఇప్పుడు లేదని చెప్తే నేను లేదంటే ఉన్న లైఫ్ అట్లాగే కంటిన్యూ అవుద్దండి అంతే. ఓకే. ఏం చేయగలిగింది నేను 100% చేస్తున్నాను, బట్ లేదు అంతే. అదే. అది ఏం చేస్తే ఏమన్నా తెలుసుకోగలనా అనేది ఒకటి. ఎందుకంటే కొంచెం ఏమన్నా లేని వాళ్ళకి ఏమన్నా సపోర్ట్ చేద్దామని చిన్నప్పటి నుంచి ఉండేది. లైక్ అది ఎట్లయినా కానీ ఎడ్యుకేషన్ వైపు కానీ, లేకపోతే తెలియని వాళ్ళకి యాటిట్యూడ్ వైపు కానీ కొంచెం నేర్పించే అవకాశం ఏమైనా ఉంటాయా, ఇలా చూడగలిగాను, కానీ ఎక్కువ చేయలేకపోతున్నానండి. అది కొంచెం తృప్తినిచ్చేది నాకు. కొంచెం అప్పుడప్పుడు ఎప్పుడైనా చెప్పేవాడిని. అది మేబీ ఆ సైడ్ ఏమన్నా ఉంటుందా, కన్సల్టెంటీ సైడ్ ఏమన్నా ఉండి ఇలాంటివి ఏమన్నా చేయగలనా అనేది ఆలోచిస్తున్నాను, కానీ ఇంకా ప్రయత్నాలు 100% గా పెట్టలేదండి. ఓకే. ఇంకా ఇదొకటి. అండ్ నా పర్సనల్ విధంగా బాబు కొంచెం దూరంగా ఉన్నాడండి, మేము విడిపోయాము. సో కొంచెం కన్స్టెంట్స్ ఉన్నాయి. బాబు విధంగానే నాకు లీగల్ గా వెళ్ళొచ్చా లేదా జనరల్ గా అడుగుతున్నానండి. పర్టికులర్ గా బాబు వైపుకి జరుగుతుందా, ఇంకా అలాంటి రిజల్ట్స్ ఏమి కాదు, కానీ నాకు లీగల్ సైడ్ వైపుగా వెళ్తే ఏమన్నా మంచి అవకాశాలు ఉంటాయా లేదా అని తెలుసుకునేందుకంటే ఒకటి. ఓకే. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, కెరీర్ అనేది ఎట్లుంటుంది, కెరీర్ అండ్ హెల్త్, ఈ రెండు అండి అంతే. ఓకే. అర్థమైంది. మోస్ట్లీ నేను నెగిటివ్గా చెప్పేదానికి అవకాశం ఉన్నది. ఎట్లున్నది అట్లనే చెప్పాలా, అంతా మీకు నచ్చినట్టు చెప్పాలా? లేదండి, మీరు ఎట్లుంది అట్లే చెప్పండి అండి. నేను చెప్పినట్టు అది ఎట్లుంటే దాని ప్రకారం చేసుకోగలమో చేసుకుంటాము. ఎందుకంటే మనం ఇప్పుడు అడిగినప్పుడు నేను బోల్డ్ గానే చెప్తా, మరి స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్తే మనకి అర్థం. చెప్పండి. సో మీది సింహలగ్నం వచ్చింది, చంద్రుడు రాహు ఒకే నక్షత్రంలో ఉన్నారనమాట, శని నక్షత్రంలో, సప్తమాధిపతి నక్షత్రంలో. దీనివల్ల ఏమైందనంటే మీకు ఏదన్నా వర్రీ ఒకటి క్రియేట్ అయింది అనుకోండి, మీ వర్రీలో మీరు ఉంటారు. మీ వర్రీకి నేను ఎంత సర్ది చెప్పినా మీరు బయటికి రాలేరనమాట. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ని ఇస్తూ ఉంటుంది. చెయ్యగలిగేదాన్ని కూడా మనం చెయ్యలేమేమో అని చెప్పి చాలా వర్రీస్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఒకసారి మదర్ నుంచి దూరంగా ఉండడం, ఇట్లాంటి థీమ్ ఆఫ్ ది మదర్ కాన్సెప్ట్ ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. కనిపించాయా?
ఉందండి. నాకు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ చిన్నప్పటి నుంచి ఉందండి. చిన్న ఇప్పటికీ ఉంది. ఉంది. పూర్తిగా అయితే లైక్ ముందున్నంత వరకు లేదు గానీ, బట్ ఖచ్చితంగా ఈ ఉందండి. ఇప్పటికి కూడా పర్చేజింగ్ ఉంది. ఈ పర్చేజింగ్ ఇవన్నీ అంటే కూడా కన్సల్టింగ్ అనమాట. ఇంతకుముందు ఒక కన్సల్టింగ్ చార్జ్ చెప్పే ఈరోజు అంత సేమ్ కాంబినేషన్ వచ్చింది మళ్ళీ. తర్వాత ఏంటంటే మీరు చాలా బాగా మాట్లాడతారని చెప్తా, చాలా హార్ష్గా కూడా మాట్లాడగలుగుతారని చెప్తా. ఎందుకనంటే మీకు పంచమాధిపతి అయిన గురువు వక్రించి బుధ నక్షత్రంకి వెళ్ళిపోయాడు. ఆ బుధుడు వక్రించిన ఆయన డైరెక్ట్ అయ్యి శుక్రుడితో కలిసి లగ్నాధిపతితో కలిసి తృతీయంలో ఉన్నారు. సో బుధుడు అవన్నీ కూడా 8th లో ఉన్న గ్రహమైన గురువు వెళ్ళి వెనక్కి వెళ్ళి మళ్ళీ తృతీయానికి కనెక్ట్ అయింది. మళ్ళీ తృతీయంలో ఉన్న రవి వెళ్ళి అష్టమంలో ఉన్న రాహువుని కనెక్ట్ అయ్యి. అంటే ఏం లేదు, జనరల్లీ యూఆర్ సో సింపుల్, కానీ మిమ్మల్ని కాంప్లికేట్ చేస్తే మరి అదే పిల్లిని కూడా రూమ్లో బంధిస్తే పుల్ అయింది కదా, అట్లాంటి టైప్ అనమాట మీతో ప్రాబ్లం అది. సో కాబట్టి ఆ ఫ్రీ ఉన్నంతసేపు ఫ్రీ ఉంటుంది, ఒక్కోసారి ఆల్ ఆఫ్ ఎ సడన్ అటాక్ మోడ్లోకి కన్వర్ట్ అయిపోతారు మీరు. కనిపించిందా? ఉందండి. చాలా సింపుల్. అటాక్ మోడ్ అనేది కొంచెం తక్కువ గానీ కానీ ట్రిగర్ చేస్తే చాలు, ఈజీగా ఎమోషనల్ ట్రిగర్ అవుతా ఉంటారు. ఎమోషనల్ ట్రిగర్ ఎక్కువ ఉంటుంది. ఎమోషనల్ ట్రిగర్ అవుతారు. చిన్న మాట అంటే తీసుకోవడానికి మనకి ఇబ్బంది అవుతా ఉంటది అనమాట, ప్రాబ్లం అది. ఓకే సరే. ఒరిజినల్గా మీకు ప్రొఫెషనల్ ఏ సాటిస్ఫాక్షన్ అనేది పక్క పెడితే, కళత్రకారకుడైన శుక్రుడు గురు నక్షత్రంలో ఉన్నాడు. ఆయన ఏమి స్ట్రైట్గా వెళ్తున్నాడు, ఆయన వక్రించిన గురువుని ఫాలో అవుతున్నాడు. అయ్యే వరకు ఆ గురువు అలా అష్టమానికి వెళ్ళిపోయే వరకు మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్, ఎవడెట్ట మోసం చేస్తాడు, ఇవన్నీ ఫైండ్ చేసి ఇవన్నీ మీకు స్ట్రెంగ్త్ వస్తుంది. ఈ 3-8 ఉండడం వల్ల స్ట్రెంగ్త్ వస్తుంది అనమాట, మీరు మంచిగా గట్టిగా మాట్లాడి చేయగలుగుతారు. కానీ ఇది వర్క్లో నేను ఈ లెవెల్కి వెళ్ళాను అనేది ఎప్పుడూ ఇవ్వనివ్వడు. దానివల్ల ఏంటిది, మనం ముందుకు వెళ్ళడానికి ట్రై చేస్తూనే ఉంటాం కదా, దానివల్ల ఆగిపోం కదా. కాబట్టి ప్రొఫెషనల్లీ ఎదుగుతారు, యూఆర్ ప్రొఫెషనల్లీ స్టేబులే. మీరు పక్కనతో కంపేర్ చేస్తే ఒక 2 లెవెల్ ఎక్కువనే ఉన్నానని మీరు ఫీల్ అవుతారు, కానీ బట్ నేను అనుకున్న సాటిస్ఫాక్షన్లో నేను లేనుగా అనేది మనకి రన్ చేస్తూ ఉంటుంది అనమాట, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ టైం. అది ఉంటుంది. కనిపించింది కదా, పే కూడా మంచిగా వచ్చినప్పటికీ కూడా మనకి మానసికంగా తృప్తిని ఇవ్వాలి కదా, అది ఇవ్వదు. సో కాబట్టి ఇక అది నిరంతరం మనం పనిచేయడమే, ఇంకా ఆప్షన్ ఏం లేదు దానికి. ఓకే, దానికి మందంటూ లేని రోగం లాంటిది అనమాట అది. ఏం చేయలేం. తర్వాత కేతు వింద రవి నక్షత్ర. ఎవ్రీథింగ్ ఈజ్ కన్సల్టింగ్ అండ్ ప్రొఫెషన్ అండి. ఎందుకంటే ఆల్ ప్లానెట్స్ కనెక్టెడ్ టు ఆల్మోస్ట్ టు ద 3rd హౌస్. శని తృతీయానికి కనెక్ట్ అయింది. కుజుడు చంద్ర నక్షత్రంలో ఉన్నాడు, అది తృతీయ భావంలో ఉంది. గురువు బుధ నక్షత్రానికి వెళ్ళి అది తృతీయానికి. సో తృతీయం చతుర్థం కాబట్టి చతుర్థం కూడా వచ్చింది కాబట్టి అది వెహికల్ ప్రాపర్టీ అట్లాంటివి ఉంటాయి కదా, అట్లాంటివి ఇచ్చింది. సో మోస్ట్లీ అవన్నీ మళ్ళీ శని కూడా మళ్ళీ ఆ తృతీయానికి కనెక్టెడ్. సో అన్ని ఇండైరెక్ట్గా కన్సల్టింగ్ ప్రొఫెషన్. అది మీరు ఏదైనా కొనండి, అమ్మండి, కొనడం అమ్మడమే పని, లేదంటే కొనడం అమ్మించడం ఏదో ఒకటి అట్లాంటిది ఇస్తుంది. సో ఒక్కసారి టైం లైన్ మ్యాప్ చేద్దాము. ఇది ఫండమెంటల్ అనమాట, చార్ట్లో ఉన్న ఫండమెంటల్ మనం మార్చలేం కదా. దీనికి టైము బాగున్నప్పుడు దానివల్ల సమస్య వస్తుంది, బాగున్నప్పుడు న్యూట్రల్గా ఉంటాయి ప్రాబ్లమ్స్. సో చెప్తా. స్టార్టింగ్ లెవెల్లో శని దశ మీకు స్టార్టింగ్ నుంచి ఉంది. 87 అంటే మీరు శనిలోనే పుట్టారనమాట. శని దశ ఫుల్గా ఉంది. శని బుధ నక్షత్ర, బుధుడు వక్రి. శని బుధులు ఈ లగ్నానికి సో శని బుధులు ఏంటంటే ఈ లగ్నానికి పాపులు కదా, ద్వితీయ సప్తమాధిపతులు, ప్రబల మారకులు అంటారు. అందులోనూ సో బేసికలీ ఇంకేంటంటే మినిమం ఛాలెంజింగ్ రూల్ లేకపోతే కూడా మీరు డిసప్పాయింట్ అవుతారు. అనిపించిందా? నాకు ప్రెజర్ ఇవ్వండి, నాకు క్రిటికల్ వర్క్ ఉంటే నాకు చెప్పండి, కానీ చిన్న చిన్న వాటికి నన్ను పిలవద్దు అన్నట్టు చేస్తారనమాట. ప్రాబ్లమ్ సాల్వింగ్ జాబ్ ఇస్తున్నాడు కాబట్టి యూల్ పెయిడ్ గెట్ గుడ్ అమౌంట్. కానీ బట్ కాకపోతే ఇది ప్రొఫెషనల్లీ వీడు గ్యామ్లరు, వీడు మోసం చేస్తాడు అనేది. పర్చేసింగ్ అంటే మీకు తెలియాలిగా మోసం ఏంటిది, ఎక్కడ ఏంటిది అనేది. సో అవన్నీ మీకు చాలా త్వరగా అర్థమైపోతాయి. ఇది పర్సనల్ లెవెల్లో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటో తెలుసా? సో ఈ గిన్నె ఇక్కడ ఎందుకు పెట్టావు, ఇది ఎక్కడ ఎందుకు ఉంది, అది ఎక్కడ ఉందని మనం పాయింట్ చేసాం అనుకో, ఇంట్లో వెళ్ళి చేసుకోమంటారు, ఆ గిన్నె నువ్వే తీసి పెట్టుకోమంటారు కదా. సో అట్లా పర్సనల్ లెవెల్లో అండర్స్టాండింగ్ ఇష్యూస్ వస్తాయి, ప్రొఫెషనల్లీ బాగుంటుంది. సో ఈ అండర్స్టాండింగ్ ఇష్యూ వచ్చినప్పుడు మరి ఎమోషనల్గా ట్రిగర్ అయింది అనుకో, మరి అది కూడా కాంప్లికేట్ అవుతా ఉంటుంది అనమాట. అది యువర్ మెయిన్ ప్రాబ్లం. అర్థమైందా? మీకే గొడవ వేరే వాళ్ళతో కన్నా. తర్వాత చెప్పారండి. సో చిన్నప్పుడు అయితే చార్ట్ బాగానే వెళ్తుంది. చంద్రరాహుల వల్ల ఏమవుతుంది, చిన్న చిన్న మోషన్స్, ఇన్ఫెక్షన్స్. రవిచంద్రులు ఇద్దరు కూడా నీచబడ్డారు అనమాట. ఓకే సరే, పడితే పడ్డారు. చిన్నప్పుడు అయితే ప్రస్తుతానికి బాగానే ఉంది. 89 ఆ మూమెంట్లో 10th హౌస్ ట్రైన్ నెటల్లో మార్స్ జరుగుతుంది. కొంచెం సెన్సిటివ్ హెల్త్ ఉంది, ఎందుకంటే శనిలో బుధుడు ఇవన్నీ వచ్చే వరకు కొంచెం వీక్గా ఉండడం, సన్నగా ఉండడం ఉంటాయి కదా. ఈ 4-5 ఏళ్ల వరకు కొంచెం కామన్ అనమాట, కానీ సస్టైన్ అవుతారనమాట. మీ హెల్త్ ఎలా ఉండేది? ఫాదర్ ఏం చేసేవాళ్ళు ఆ టైంలో? ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయీ అండి. ఓకే, గవర్నమెంట్ అంటే ఏం చేసేవాళ్ళు?
కమర్షియల్ ట్యాక్స్ లో పనిచేశారండి. ట్యాక్స్ ఫైనాన్స్ రిలేటెడ్ ఉన్నారు. ఓకే, ఫైనాన్స్ రైట్. రిలేటెడ్, అకౌంటింగ్ సెక్షన్ లో అకౌంటింగ్ ఉన్నారు. రిలేటెడ్ ఉన్నారు. ఓకే, తర్వాత హెల్త్ ఇష్యూస్ ఉన్నాయండి. చిన్నప్పుడు అమ్మవారు వచ్చింది, తర్వాత మళ్ళీ జాండీస్ వచ్చింది. సో ఇంచుమించు చాలా క్లోజ్ గా, అంటే చనిపోయేదానికి ఒక 70% అదే దగ్గరగా అదే అదే వచ్చినట్టుగా వచ్చి సెటిల్ 4-5 ఏళ్ల అయ్యాను. వరకు బాగాలేదనమాట. అంత స్లోగా ఉంది మూమెంట్ అంతా. యా, యా, యా. దాని తర్వాత ముందుకు వెళ్దాం. ఇక 10th హౌస్ అట్లా ముందుకు వెళ్తుంది, సెల్ఫ్ ఎఫర్ట్లో వెళ్తా ఉంది. ఏది ఉందో అలా నడుస్తుంది. చిన్నప్పుడు మనం 2 years అప్పుడు ప్రోగ్రెస్ చెప్పాము. ఆ చెప్పినప్పుడు ఫాదర్కి వర్క్, ఆయన వర్క్లో ఆ ప్రోగ్రెస్ అట్లా నడుస్తుంటుంది, పర్వాలేదు అనమాట, అది నడుస్తుంది. ఓకే, ఇటు హెల్త్ ఇచ్చింది కదా, అటు సైడ్ ఇంకా వేరే ఏమి ఇవ్వదు అనమాట. ఓకే, తర్వాత 91, 92 పోతున్నాయి. మళ్ళీ ఇంపార్టెంట్ ఇయర్స్ వచ్చిన పాజిటివ్ నెగిటివ్ చెప్తే దానికే మార్కులు వేయాలి, మీరు మార్కులు వేయాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఖచ్చితంగా అండి. రైట్ రైట్ రైట్. ఎందుకంటే మనకి రిలేటబిలిటీ ఉంటే మనం దీన్ని వాడుకోవచ్చు, మనకి సెట్ కానప్పుడు వాడుకోవద్దు అనేది నా ఫీలింగ్ అనమాట ఇప్పుడు. అర్థమైందండి. ఓకే, 94 మెల్లగా వెళ్తా ఉంది. 95 మళ్ళీ 96లో ప్రోగ్రెసివ్. 95, 96 అంటే అక్టోబర్ టు అక్టోబర్, మళ్ళీ 8-9 years ఉన్నాయి. ప్రోగ్రెసివ్ వీనస్ నెటల్ మూన్ మీదకి వెళ్ళి వెళ్తా ఉందన్నమాట. ఇది మిక్స్డ్ ఆస్పెక్ట్, అంటే పాజిటివ్ ఆస్పెక్ట్ కాదనమాట. కాబట్టి అది స్లోగా సెన్సిటివిటీని ఇస్తుంది. ప్రోగ్రెసివ్ మూన్ కూడా మిక్స్డ్ ఆస్పెక్ట్లో ఉన్నాడు. 95లో మీకు శుక్రభుక్తి జరుగుతుంది. మరి మీ ఫాదర్ మదర్ ఒకే దగ్గర ఉన్నారు ఆ టైంలో, వర్క్ రీచ్ ఏమన్నా ప్రెజర్స్ ఇచ్చాయా, లేదంటే మదర్ హెల్త్ లాంటివి ఏమైనా ఇచ్చాయా? 95, 96 ఏమైనా ఐడియా ఉందా? ఐడియా లేదా? తెలియదు. ఓకే, డన్ డన్, ముందుకెళ్దాం. ఇక అయితే ఇంకో 2-3 ఏళ్ళు అలా ముందుకు వెళ్తుంది. ఓకే, 96, 97 సెల్ఫ్ ఎఫర్ట్ కంటిన్యూ, 98 సెల్ఫ్ ఎఫర్ట్ కంటిన్యూ. ఇప్పుడు ఎంతమంది తెలియదు అన్నది 99లో ఒక్కోసారి హెల్త్ లాంటి ప్రాబ్లం ఉంటే ఇప్పుడు బయటపడతాయి అనమాట. ఎందుకంటే ప్రోగ్రెసివ్ 10th హౌస్ అపోజిషన్ టు నెటల్ సాటర్న్ అనమాట. 98, 99 మధ్యలో, 99, 2000 మధ్యలో తీసుకోండి, ఎందుకంటే 25 degreesకి వచ్చాడు కదా. సో 99, 2000లో ఎగ్జాక్ట్లీ మీకు చంద్రభుక్తి 97 నుంచి 99 మధ్యలో ఉంది. శని చంద్రులు ఇద్దరు కలిసి ఉంటూ శని నక్షత్రంలోనే చంద్రుడు ఉన్నాడు అనమాట, విచ్ ఈజ్ కాంప్లికేటెడ్. కాబట్టి మీరు మదర్తోనే ఉన్నారా, లేదంటే హాస్టల్కి ఏదైనా వెళ్ళారా, లేదంటే అక్కడ ఏమైనా ఛాలెంజెస్ వచ్చాయా, ఫాదర్ వర్క్ లో ఛాలెంజెస్ వచ్చాయా, అట్లాంటి ఏమైనా ప్రాబ్లమ్ ఫాదర్ వర్క్ లో వచ్చాయండి. ఫాదర్ ఏమైనా అలిగేషన్స్, ఏంటి ఛాలెంజెస్ అంటే? వేరే ప్లేస్ కి వెళ్ళి వర్క్ చేయాల్సి వచ్చింది. సో అప్పుడు అమ్మతోనే ఉన్నాము. ఓకే, మీరందరూ ఉన్నారు, ఫాదర్ ఇంకో దగ్గర ఉన్నారు, అంతేనా? ఇంకో దగ్గర ఉన్నారండి. సో తర్వాత సంవత్సరం తర్వాత సెట్ అయినా కానీ మళ్ళీ ఇంకో ప్రాబ్లం వస్తుంది. 2000 అదే 1 మధ్యలో ప్రోగ్రెసివ్ మార్స్ సెక్స్టైల్ ఇచ్చాడు, ఇది బ్యాలెన్స్ చేస్తుంది, పూర్తిగా వరస్ చేయకుండా. ఓకే, దాని తర్వాత మళ్ళీ చెప్తాం 1, 2 ఓకే. మళ్ళీ 2లో 2002, 2003 చూడండి, మళ్ళీ మిక్స్డ్, మళ్ళీ సరిగా లేదు. 10th హౌస్ సెక్స్టైల్ నెటల్ జూపిటర్ రెట్రోగ్రేడ్ ప్లానెట్కి సెక్స్టైల్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, చదువు ఇవన్నీ కూడా అనుకున్నంతగా వెళ్ళేదానికి మళ్ళీ ఛాలెంజెస్ వస్తాయి. నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు రాలేదు, నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు జరగలేదు, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట. మళ్ళీ 2002, 2003 మళ్ళీ ఎలా ఉందో చూడండి, మళ్ళీ డ్రాప్ చెప్పాం, కొంత ఛాలెంజ్ చెప్పాం అనమాట. కనిపించిందా లేదా? అవునండి. అంటే నేను అప్పుడు కొంచెం బాగా చదివేవాడిని, బట్ నేను అనుకున్న మార్కులు రాలేదు కాబట్టి మీరు ఫీల్ అయ్యారు. 1 మార్క్ తక్కువ వచ్చినా ఫీల్ అవుతారు, మరి ఇట్లానే ఉంటుంది ఆస్పెక్ట్. తర్వాత మళ్ళీ బాగా చదువుతారులే. తర్వాత 2004లో ప్రోగ్రెసివ్ మార్స్ అపోజిషన్ నెటల్ జూపిటర్ రెట్రోగ్రేడ్ ప్లానెట్ కి అపోజిషన్ వెళ్ళింది కదా. సో కాబట్టి రివర్సల్ ఆస్పెక్ట్ తో మీరు సఫర్ అవుతూ 2004 ఈ ప్రాంతంలో మీరు ఇంతకు ముందు కన్నా బాగా చదివేదానికి, మీకు మంచి సీట్ వచ్చేదానికో ఇట్లా 4-5లో ఇంప్రూవ్మెంట్ చెప్తానమాట. మీకు వచ్చినట్టు అనిపించిందా? అవునండి, నేను 2003, 2004లో +2 పూర్తయింది. సో అప్పుడు కొంచెం బాగా చదివాను, దానివల్ల 2004లో ఒక మంచి కాలేజ్లో సీట్ వచ్చింది. మళ్ళీ ప్రాబ్లం చెప్దాం. 2006లో ప్రోగ్రెసివ్ 10th హౌస్ అపోజిషన్ నెటల్ యూరేనో జరుగుతుంది. మరి ఇప్పుడు మళ్ళీ డిసప్పాయింట్ జరుగుతుంది, అంటే అంత ఆన్ అండ్ ఆఫ్, అంతా బ్రేకులు అంతా ఎప్పుడు సాఫీగా లేదు కదా. సో కాబట్టి మళ్ళీ 2006లో మళ్ళీ ట్విస్ట్ అనమాట. 2006లో బుధుడు జరుగుతున్నాడు, బుధ నక్షత్రాల్లో గ్రహాలున్నాయి, బుధుడు స్టార్ లార్డ్, రాహు అష్టమానికి కనెక్టెడ్ కాబట్టి మళ్ళీ ఫ్యామిలీ హెల్త్ ఎలా ఉంది అవన్నీ అడుగుతాను అనమాట మళ్ళీ. సో ఇక్కడ కొంత ట్విస్ట్ కనిపించింది మీకు. మరి ఏమన్నా లవ్ స్టోరీయా ఏంటిది ట్విస్ట్? 2006, 2007 2006 లవ్ లాంటివి ఏం లేవండి. ఇంట్లో కొంచెం అమ్మ నాన్నకి కొంచెం ఇబ్బందులుగా ఉండేది. నేను కొంచెం ఏమి ఇబ్బందులు? వాళ్ళిద్దరి మధ్య గొడవనా? లేదా వాళ్ళిద్దరి మధ్య గొడవలండి. కొంచెం మెంటల్. దేని గురించి గొడవ? వాళ్ళ ఓన్ పర్సనల్ అండి, అంతే. వాళ్ళిద్దరికి అండర్స్టాండింగ్ ఇష్యూస్ అవి వాటి వల్ల ఉన్నాయి. అంటే ఈ పర్టికులర్ టైంలో ఎక్కువగా ఉన్నాయా? అవునండి, ఉన్నాయి. అంటే 2005, 2007 అట్లా మొత్తంగా ఉన్నాయండి. వాళ్ళ మెంటల్ ఎఫెక్ట్ లో కొంచెం వాళ్ళు కాల్ చేసి వాళ్ళు మాట్లాడినప్పుడు నేను దూరంగా ఉండటం వల్ల ఇంకొంచెం చిన్న నాకు కొంచెం ఇబ్బందిగా ఉండేది. అండ్ అది కాకుండానే చదువులో అనుకున్నంత ముందుకెళ్ళలేకపోయేవాడిని. నేను అనుకునేది ఒకటి, అక్కడ జరిగేది ఒకటి ఉండేది. ఓకే, మళ్ళీ ఏదన్నా వస్తే చెప్దాం, అప్పటిదాకా అంతే సెల్ఫ్ ఎఫర్ట్. ఓకే,
2007 సెల్ఫ్ ఎఫర్ట్ చేసుకున్న దానికి చేసుకున్నంత అంతే. 8లో కొంచెం చదవడానికి ట్రై చేస్తారు ఉన్నంతలో, సెల్ఫ్ ఎఫర్టే కానీ ఎంతో కొంత ట్రై చేస్తారు. మీకు 9 వరకు మీకు కొంచెం ప్రోగ్రెస్ వస్తుంది. ప్రోగ్రెసివ్ మార్స్ నెటల్ యురేనస్కి సెక్స్టైల్ ఇస్తున్నాడు. సామధాన దండోపాయాలు అంటే ఎట్ ఎనీ కాస్ట్ మనం అటో ఇటో తేల్చుకోవాలన్నమాట. అట్లా మనము బాగా అటెంప్ట్ చేయడానికి, స్టెప్ తీసుకోవడానికి 8, 9 బేస్ ఏదైతే ఉంటుందో మీకు రేపొద్దున ఆపర్చునిటీ రావాలంటే నాకు ఇది కావాలంతే, అట్లాంటిది మీకు ఇవ్వాలి. అట్లాంటిది మీకు అక్కడ ఎంబీఏ అంటారా, ఇంకో ఎడ్యుకేషన్ అంటారా, ఏది ఉంటే అది మీకు ఒక ఇంపార్టెంట్ టర్నింగ్, అది మనం చెప్తా ఉన్నాం. 8, 9, 10 మధ్యలో వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ లైఫ్, ఫర్ యువర్ వర్క్ ఆపర్చునిటీ చెప్తా. ఇచ్చిందా? ఖచ్చితంగా అండి. అంటే 2008కి నేను ఇంకా అసలు చదవట్లేదు సరిగ్గా, మంచి స్కోర్ అయినా రావాలని కొంచెం లాస్ట్ ఇయర్ లో కొంచెం గట్టిగా చదివి మంచి పర్సంటేజ్ వచ్చింది, అంటే డీసెంట్ పర్సంటేజ్. తర్వాత అప్పుడున్న రిసెషన్ టైం అంతా చూసుకొని 2009లో కొంచెం కష్టపడి ఒక ఉద్యోగం తెచ్చుకున్నాను. గుడ్. ఇదే లైన్ లో మీరు వెళ్తారు. ఇప్పుడు ఈ ఉద్యోగం మారడం అనేది కాకుండా ఎగ్జాక్ట్ గా ఇదే లైన్ లో వెళ్తారు. ఇప్పుడు మీరు పర్చేసింగ్ అన్నారుగా, అదే లైన్ లో అలా ముందుకు వెళ్ళిపోతారు అన్నమాట. ఎగ్జాక్ట్ గా అదే లైన్ లో ఉన్నాను. ఆ వచ్చిన ఉద్యోగం వల్లనే నేను ఇవాళకి ఉన్న స్టేజ్ లో కానీ. అవును, అది మరి అదే కదా లైఫ్ చేంజర్ అంటే, అదే కదా మొత్తం దానివల్లే లైఫ్ చేంజర్ అంటే అదే. సో అది డైరెక్షనల్ గా డిసైడ్ చేసేసింది, అర్థమైందా? తర్వాత నెక్స్ట్ ఇప్పుడు అష్టమానికి కనెక్ట్ అయ్యాడు బుధుడు, అర్థమైందా? బుధ నక్షత్రాలు అష్టమానికి కనెక్ట్ అయ్యాడు కాబట్టి ఇప్పుడు డబ్బులు పోవడం కానీ, ప్రమాదాన్ని అనుభవించడం కానీ, గొడవలు కానీ, ఇది థీము. ఇది ఒకటి నడుస్తూ ఉంటుంది. మీకు కెరియర్ గ్రోత్ ఇవన్నీ నడిచినా ఇంకో సైడ్ ఈ సఫరింగ్, ఎందుకంటే కుటుంబాధిపతి అనేవాడు అష్టమానికి కనెక్ట్ అయ్యాడు కాబట్టి కుటుంబ ఆరోగ్యం అన్నా దెబ్బతినాలి, లేదంటే కుటుంబాలతో గొడవలు ఇష్యూస్ అన్నా జరగాలి, ఏదో ఒకటి జరగాలన్నమాట. అయితే మీకు ఆరోగ్యాలు దెబ్బతినాలంటే ఆ కాంబినేషన్ కూడా ఉండాలి కదా, అది లేదు ఇక్కడ పూర్తి స్థాయిలో, సర్టెన్ లెవెల్లోనే ఉంది. కాబట్టి ఏంటంటే గొడవలు మోస్ట్ కామన్ అనమాట. ఓకే, సో ఇప్పుడు ముందుకెళ్దాం, ఇంప్రూవ్మెంట్ చెప్దాం. 10, 11, 12లో మీకు నెక్స్ట్ లెవెల్లో ఇంప్రూవ్ అయిపోయింది, ప్రోగ్రెస్ ఇచ్చేసింది. ఓకే, తర్వాత ప్రాబ్లం చెప్దాం. 2013, 14 మీ మానసికంగా, ఎమోషనల్ గా ఇది లవ్ ఫెయిల్యూర్ ఆస్పెక్ట్. ఇంతకీ పెళ్లి జరిగింది అక్కడేనా ఏంటి? పెళ్లి జరిగింది 15 అండి. 15 అంటే 14 అక్టోబర్ 15 అక్టోబరేగా. సో ఎమోషనల్ ఛాలెంజెస్, డిస్టర్బెన్సెస్ అవన్నీ ఇస్తుంది అనమాట. ఎందుకంటే మనం చిన్నదానికి నొచ్చుకునే విధంగా, మానసికంగా ఇది పడే విధంగా ఇస్తుంది. అంతే. మరి ముందే ఎందుకు తెలియలేదు అని కాదు, ఇది ఇప్పుడు తర్వాత బయటపడుతుంది అనమాట, అర్థమైందా? ఇప్పుడు జరుగుద్ది బ్యాక్గ్రౌండ్ లో, ఇప్పుడు అంతా బాగానే ఉంటుంది. ఎందుకంటే క్రైమ్ సినిమా ఎప్పుడు కూడా స్టార్టింగ్ లో చాలా బాగుంటుంది, షాక్ సినిమా తెలుసు కదా, సో కాబట్టి ఎప్పుడు చాలా చాలా బాగుంటది. 12, 14 మార్చ్ తర్వాత అయిందా మీ పెళ్లి? 15 జూన్. 15 జూన్. ఓకే. రాహు భుక్తులు అయింది కదా, రాహు శని నక్షత్రంలో ఉన్నాడు, సప్తమాధిపతి నక్షత్రంలో ఉన్నాడు. సరే, కొంతవరకు నయంలే, బట్ అయినా కానీ మళ్ళీ వచ్చినప్పుడు చెప్దాం. ఓకే, వెయిట్. ఇప్పుడు ఇక వర్క్ ఇవన్నీ కూడా మామూలుగా నడుస్తూ ఉంటాయి, ఇంకా వేరే ఏమీ చేయమన్నమాట. అది 10th హౌస్ ట్రైన్ ఇచ్చింది లాస్ట్ ఇయర్ 13, 14లో ఇంప్రూవ్మెంట్ అనమాట, అది కంటిన్యూ. ఓకే, మళ్ళీ వస్తుంది. 15, 16 ఏమీ చెప్పట్లేదు. ఓకే, చెప్తాను చూడండి. ఇదిగో 2017, 18, ఇంకా 18 మీరు బాగా తీసుకోండి. 18, 19లో ప్రోగ్రెసివ్ మార్స్ అనేవాడు నెటల్ సన్ మీద నుంచి వెళ్ళాడు. 2017లో ప్రోగ్రెసివ్ వీనస్ అనేవాడు నెటల్ యురేనస్ మీద నుంచి వెళ్ళాడు. కాబట్టి 16 తీసేసేయండిలే కానీ 17 నుంచి చూసుకోండి. 17, 18, 19 ఈ 2-3 ఏళ్ళు మాత్రం మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ ఛాలెంజెస్ వచ్చినాయి అనుకో, గొడవలు, ఇష్యూస్ ఇవన్నీ. ఎందుకంటే గురుభుక్తి జరుగుతోంది. గురువు అనేవాడు పంచమాధిపతి, కానీ అష్టమాధిపతి అయ్యి అక్కడ తృతీయానికి, అష్టమం తృతీయానికి కనెక్ట్ అయ్యి తృతీయాధిపతి చేత కంట్రోల్ చేయాలి. తృతీయాధిపతి పాపి కదా, అక్కడే ఉన్నాడు కదా, కాబట్టి మీకు ఇక్కడ ప్రమాదాన్ని ఇండికేట్ చేస్తుంది. సో మరి ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. అక్కడ సంతానం కలగడం, గొడవలు ఇట్లాంటివి ఏమన్నా జరుగుతున్నాయా? ఇది 2016లో బాబు పుట్టాడు, 2016 సెప్టెంబర్లో. గుడ్. ఇంకా బాబు పెళ్ళైనప్పటి నుంచి ఇంచుమించు మా ఇద్దరికి అండర్స్టాండింగ్ ఇష్యూస్ అన్ని ఉన్నాయండి. అవి ఉండడం వేరు, ఇక్కడ నెక్స్ట్ లెవెల్ అవడం వేరు కదా. 17, 18 నెక్స్ట్ లెవెల్ కదా. నెక్స్ట్ లెవెల్ 17, 18, 19 కి చాలా పీక్ లెవెల్స్ కి వెళ్ళిపోయాయి. ఫిజికల్ గా కొట్టుకునే రేంజ్ లో ఉంటాయి అన్నమాట సిచ్యువేషన్స్. మరి అదొకటే లేదండి, అదొకటి లేదు, అదృష్టవంతులు. ఓకే, తర్వాత ఇది ఎంత యాక్సిడెంటల్ ఆస్పెక్ట్, దాదాపు 20 వరకు ఇదే నడిచిందండి. 20కి చార్ట్ ఫ్రీ అవుతుంది. చార్ట్ ఫ్రీ అవుతుంది కాబట్టి మరి మీరు ఇక్కడ ఏం డిసైడ్ అయ్యారు? అంటే ఇప్పుడు ఇక్కడేనా మీరు డిస్టెన్స్ లో ఉండాలి అని డిసైడ్ అయిపోయారు? అప్పటి నుంచి స్టార్ట్ అయిందండి. అప్పటి నుంచి యాక్చువల్గా 1920 మొత్తంగా అట్లానే డిస్టెన్స్ గా ఉందామని ఉండి, ఏదో పేరుకి ఇంట్లో ఇద్దరం అలాగే ఉన్నాము.
21కి మళ్ళీ ఇట్లా కాదు, 20 ఎండ్కి కోవిడ్ స్టార్ట్ అయ్యే టైంకి ఇట్లా అవును. కాదు, మనం సరిగ్గా ఉండాలి అని చెప్పి ఒక పద్ధతిగా అనుకొని మళ్ళీ ఒకటిగా ఉండడానికి మొదలు పెట్టామండి. ఓకే. తర్వాత నెక్స్ట్ దాని తర్వాత మళ్ళీ సమస్య వస్తుంది, ఆగండి. 21 అయికనా మళ్ళీ 22లో మీకు 10th హౌస్ స్క్వేర్ నెటల్ మార్స్, చతుర్థ భాగ్యాధిపతి పోతున్నాడు. ఫాదర్ హెల్త్ ఎట్లా ఉంటుంది, ఎట్లా ఉంది, అట్లానే మీ రిలేషన్షిప్ ఎట్లా ఉంది, చాలా స్ట్రెస్ఫుల్గా నడుస్తూ ఉంది కాంబినేషన్. మరి మీకు ఏమవుతా ఉంది 22 అక్టోబర్ 23 అక్టోబర్? 22 మార్చ్కి డివోర్స్ అయిందండి మాకు. ఆ, అండ్ ఇంట్లో కూడా మొత్తం ఇలా ఇదే ఈ మొత్తం 20 దగ్గర సర్దుకున్నట్టు చెప్పారుగా. సర్దుకున్నాము, అది కుదరలేదండి. 21 ఎండ్కి ఇంకా మనకి కుదరదు అనుకొని ఇంకా మేము మ్యూచువల్గానే మ్యూచువల్గా డివోర్స్ తీసుకోవడానికి అనుకున్నామండి. 22 మార్చ్కి డివోర్స్ వచ్చేసింది. బట్ అప్పటికి ఒక సంవత్సరం ముందు నుంచి కానీ తర్వాత ఒక సంవత్సరం పైనే కానీ మొత్తం ఇంకా మెంటల్ ఆమె డివోర్స్ కావాలనుకుంటున్నారా, మీరే కావాలనుకుంటున్నారా? ఆమె కావాలని అడిగిందండి ముందు. ఆ. తర్వాత నేను ఒక 6 నెలలు టైం తీసుకొని ఇంక ఇది ఆమె జరగట్లేదు కంప్లైంట్ అనుకొని, ఏంటిది? ఆమెకి ఎందుకు కావాలంటే డివోర్స్? అదే ఎమోషనల్ గా ఇద్దరు సరిగ్గా లేము, అసలు ఏం అండర్స్టాండింగ్ లేదు, ప్రేమ లేదు, ఇలాంటివండి. అంటే మీ సైడ్ ఏంటి కంప్లైంట్ అయితే? నా సైడ్ ఇట్లానే ఉండి సఫరింగ్ తో ఉండి ఎన్నేళ్ళు ఉండగలము, ఎందుకంటే పెళ్ళైనప్పటి నుంచి ఇంచుమించు అట్లానే ఉంది, కంటిన్యూ చేసుకుంటూ వచ్చాము. ఓకే. మధ్యలో లైఫ్ బాగుంటదని బాబు కోసం అని కంటిన్యూ చేద్దామని అనుకున్నాము. కానీ ఆ సంవత్సరానికి, ఆ లాస్ట్ సంవత్సరానికి ఇంకా బ్లేమింగ్, వన్ సైడెడ్ నెగిటివ్ వే ఆఫ్ థింకింగ్ ఎక్కువ అయిపోయి చాలా. అది ఇండైరెక్ట్ గా బాబు మీద కూడా ఎఫెక్ట్ పడకూడదు, ఇంకా చాలు కనీసం ఆ అమ్మాయి ఇంకా నేను ఇట్లా ఉండలేను అని అంటూ ఉంటే ఇంకా సర్లే బెటర్ అట్లీస్ట్ విడిపోయి వాడికి ఎఫెక్ట్, బాబు మీద ఎఫెక్ట్ పడకుండా కలిసి అట్లీస్ట్ విడిగా ఉండి ప్రశాంతంగా ఉందాం అనుకుని ఇంకా అట్లా డిసైడ్ అయ్యాను. 22-23 మీకు టఫెస్ట్ ఆస్పెక్ట్ జరుగుతుంది, విచ్ ఈస్ సఫరింగ్. ఓకేనా? అవునండి. విచ్ ఈస్ కంప్లీట్లీ సఫరింగ్, డ్యామేజ్ ఆస్పెక్ట్. ఈ డ్యామేజ్ ఆస్పెక్ట్ ఇటు సైడ్ జరిగింది కాబట్టి ఉద్యోగం ఉంటుంది, అర్థమైందా? లేదంటే ఉద్యోగం పోయేదన్నమాట, అర్థమైందా? ఏదో ఒకటి ఇస్తే ఒకటి ఇయ్యదు కదా. సో కాబట్టి అట్లా కేతు దశ జరుగుతూ ఉన్నది. ఇక సెల్ఫ్ ఎఫర్ట్ అనమాట. ఇక మళ్ళీ ఉద్యోగం చాలా బాగా మంచి ఉద్యోగం అండి అది. అదే ఉద్యోగం ఉంటుంది మరి, ఎందుకంటే ఒకటి ఇస్తే ఒకటి పోతుంది కదా. దాని తర్వాత ఇక మళ్ళీ 23-24 ప్రోగ్రెసివ్ వీనస్ సన్నకి సెక్స్టైల్ ఇస్తూ వెళ్తున్నాడు కదా. మీ సెల్ఫ్ ఎఫర్ట్ కంపారిటివ్లీ ప్రీవియస్లీ కూడా పాజిటివ్గా ఇంప్రూవ్ చేస్తూ ఉంది. ఇప్పుడు 25 క్యాలెండర్ అంటే మొన్న అక్టోబర్ నుంచి మళ్ళీ వరీ స్టార్ట్ అవుతా ఉంది. వరీ అంటే ఇప్పుడు చైల్డ్ వరీ అంటున్నారు కదా, అదే వరీ నడుస్తూ ఉంది అనమాట. ఓకే. ప్రోగ్రెసివ్ 10th హౌస్ మెర్క్యూరీతో కూడా ఏం లేదు, ఇప్పుడు వీనస్తో వస్తుందిలే, చెప్తాను. ఓకే. ఇప్పుడు కరెంట్ టైంకి వచ్చాము 2025కి. ఓకే. మళ్ళీ ఎగ్జాక్ట్లీ వర్రీ 2024 ఆగస్ట్ నుంచి 25 వరకు వర్రీ కాంబినేషన్ నడిచింది. ఇప్పుడు మార్స్, అది కూడా ఏమి పెద్ద మూమెంట్ లేదనమాట, మార్స్ కూడా డిస్టర్బ్డ్ అనమాట. ఓకే. అది అయిపోయింది. దాని తర్వాత ఇప్పుడు రాహు 25 ఆగస్ట్ నుంచి రాహు భుక్తి. ఓకే సరే, ఇప్పుడు కరెంట్ టైంకి వచ్చాం. సరే మాట్లాడదాం. ఇప్పుడు దాకా నేను చెప్పింది 10కి ఒక 2 మార్కులు అన్న వచ్చాయా, ఒక 8-9 అన్న వచ్చాయా, పాస్ అయ్యానా ఫెయిల్ అయ్యానా? 10కి 10 వచ్చాయండి. 10 వద్దులే, 8 వేసుకుందాం, 9 వేసుకుందాం, 10 దేవుడికే వస్తాయి కానీ. సరే ఓకే. అయితే ఇప్పుడు క్వశ్చన్, ఇప్పుడు చూడండి, నేను మీకు చెప్పాను, ముందే చెప్పా, మీరు నచ్చినట్టు చెప్తానని మీకు ముందే చెప్పలేను. ఓకే. చూడండి, మీకు క్యాలిక్యులేటివ్గా చూసుకుంటే, నేను కాదు అంటే ప్రపంచంలో ఎవరు దాన్ని మార్చలేరు, ఉన్నదే క్యాలిక్యులేట్ చేసి చెప్పగలుగుతారు తప్ప ఏం మార్చలేరు కదా. మనం పూజలను పరిహారాలను ఎన్ని కోట్లతో హోమాలు చేయించుకున్నా కానీ ఉన్నదే ఉంటుంది. అది ఎందుకోసం చేయించుకుంటున్నాం అనేది మనకి క్లారిటీ ఉండాలి. అది మనము అది మన లైఫ్ స్టైల్. ఏదైనా ధర్మం ఏదైతే ఉన్నదో ధర్మం లైఫ్ స్టైల్, ధర్మం ఈజ్ నాట్ ద రెమెడీ కదా. అవునండి. అర్థమైందా? భక్తి అనే దాని వల్ల ఏం జరుగుతుంది అనే దాని మీద, అన్నిటి మీద మనకు క్లారిటీ ఉండాలి. లేదనంటే మాత్రం మిస్గైడ్ అవుతాం. మన లైఫ్లో మనం మిస్గైడ్ అయ్యేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది, అంతేనే కాదు? అవునండి. సో కాబట్టి నా జాబ్ ఏంటిదని అంటే ఉన్నదాన్ని చెప్పడమే, నాట్ గైడింగ్ ఇన్ ఎనీ డైరెక్షన్. యూ హ్యావ్ టు డిసైడ్ యువర్ సెల్ఫ్ అంట నేను. ఖచ్చితంగా అండి. ఓకేనండి. సో ఎవరి సిచ్యువేషన్లో వాళ్ళే ఉంటారు, వాళ్ళే ఎదుర్కోవాలి, అది విషయం. ప్రోగ్రెసివ్ ఇప్పుడు మీకు గురువు అనేవాడు పంచమంలో ఉన్నాడు, ఆయన వక్రించి ఉన్నాడు, ఆయన డైరెక్ట్ కాలేదు. ఓకేనా? ఇంకా డైరెక్ట్ కాలేదు. అవుతాడా? అవ్వే అవకాశం ఉన్నది, కానీ ఇప్పుడు కాదు. ఓకే. దాని తర్వాత ఇప్పుడు మీకు కోర్టు ఏమంటుంది? ఇప్పుడు వెళ్ళలేదండి, అసలు వెళ్దామనే ఆలోచనలో ఉన్నానండి. మీరు వెళ్దామనే ఆలోచనలో ఉన్నారు. ఓకే. ఆమె ఏమంటుంది? ఆవిడ పిల్లోని ఇచ్చేసేయండి, మాకు ఈ లెవెల్లో వెళ్తున్నానండి. ఇప్పుడు వాళ్ళ దగ్గరే ఉన్నాడా? వాళ్ళ దగ్గరే ఉన్నారండి.
ఓకే, ఇచ్చేసేయండి అంటున్నారు. అవునండి. ఇచ్చేసిందంటే మళ్ళీ కలిసేదానికి చూసేదానికి మనకి స్కోప్ ఇయ్యరు, అంతేనా? అవునండి. అవునండి. అవును. ఓకే, ఓకే, మనం పోరాడాలి. స్కోప్ ఇస్తామని అంటున్నారు కానీ అది ప్రాక్టికల్ గా జరగదండి. ఎందుకంటే స్కోప్ కోర్టు ఇస్తామంటే ఏదైతే చేస్తే వీకెండ్స్ అది ఇస్తారా, జరగదు. ఏమి ఇస్తారు మనకి స్కోప్? ఇప్పుడు మంత్లీ ఇట్లా కలుస్తాము, ఫోన్ కాల్స్ అవన్నీ ఉన్నాయండి. ఆ, మాకు మొత్తంగా ఇచ్చేసేయండి అన్నట్టు చెప్పి అవన్నీ ఉంటాయి అని అంటారు. ఆ, బట్ అది కోర్టు ద్వారా వెళ్తే అవన్నీ మొత్తం కూడా క్యాన్సిల్ అయిపోతాయి. సో అక్కడ దాకా వెళ్ళే ఆలోచన కూడా లేదండి. ఇప్పుడు ఉన్నది కంటిన్యూ చేసుకోవాలి, ఇంకా అవును. బెటర్ చేసుకోవాలి అంతే, బాబుకి నాకు రిలేషన్షిప్ ఉండడానికి. అంతే, 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 మనం సపోర్ట్ చేయాలి. ఇట్స్ అవర్ చైల్డ్ కాబట్టి వీ హ్యావ్ టు సపోర్ట్, అంతే. ఎనీవే మదర్ హ్యావ్ టు కేర్ ద కిడ్. ఇప్పుడు ఏం జరుగుతూ ఉందనంటే ఆస్పెక్ట్ ప్రోగ్రెసివ్ సన్ సెక్స్టైల్ నెటల్ మార్స్ జరుగుతూ ఉంది, అర్థమైందా? సో ఇదంతా ఓకే, కానీ గురువు డైరెక్ట్ కాకుండా మీకు అక్కడ అది సెట్ అవ్వదు, అర్థమైందా? సో గురువు డైరెక్ట్ అవుతాడు, అవి ఎప్పుడు అవుతాడు చూద్దాం. అది ఇమ్మీడియట్గా డైరెక్ట్ అయ్యేటట్లు లేదనమాట. ఈజీగా 10-15 ఏళ్ళు పట్టేటట్టు ఉన్నది. అప్పటికి పిల్లోడు పెద్దోడు కూడా అయిపోతాడు, అర్థమైందా? సో ఓకే. మ్యాటర్ ఏంటంటే మీరు లీగల్గా వెళ్ళినా కూడా 0% ఛాన్సెస్ అనమాట. 0.01 కూడా చెప్తలేను, 0% ఛాన్సెస్, పెద్ద గ్రేట్ ఏం లేదు. కాబట్టి అనవసరమైన విషయం అనమాట. సప్తమాధిపతి ఇక్కడ కళత్రకారకుడు డిస్టర్బ్ అయ్యాడు అనమాట. కళత్రకారకుడు గురు నక్షత్రంలో డిస్టర్బ్ అయ్యాడు కాబట్టి అది ఆ తర్వాత ఇప్పుడు వాళ్ళు ఏదైతే ఆపర్చునిటీ ఇస్తున్నారో దానికోసం మీరు దానికోసం స్ట్రగుల్ చేయడం అనేది అనవసరమైన విషయం, అర్థమైందా? సో ఓకే మనం అండి. సపోర్ట్ చేయడం మీద ఫోకస్ చేద్దాం. ఇప్పుడు వాళ్ళ మదర్ ఫండ్ అడుగుతుంది అనుకో, ఫండ్ సపోర్ట్ చేద్దాం. ఓకే, మంత్లీ ఒకసారి కలవ చేస్తుంది అనుకో, చేద్దాం, అంతే. ఇంకా దాని మించి మనం ఎక్స్పెక్ట్ చేయడము, ఓవర్ థింక్ చేయడం అనేది అనవసరమైన విషయం. ఇది కాకపోతే హెల్త్ ఇచ్చేది, అర్థమైందా? ఇది కాకపోతే ఫ్యామిలీ హెల్త్ ఇచ్చేది. ఇప్పుడు దూరంగా ఉన్నా వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారుగా, గొడవ పెట్టుకున్నారా నేను అనుకుంటా నా సిచ్యువేషన్లో, అర్థమైందా? ఓకే. కుటుంబ ఓకే. స్థానంలో ఒకళ్ళు ఆరోగ్యంగా ఉంటే చూసి మనం తీసుకోలేం కదా. అవునండి. దానికన్నా వాళ్ళు మనకి దూరంగా ఉండి కోపంగా ఉంటే తీసుకోగలుగుతాం. వాళ్ళు బాగున్నారుగా అక్కడ, బాగున్నారు. అవునండి. అది అవును. చాలు కదా బాగు మనకి, అర్థమైందా? అవును. అవును. సో అవును. దేవుడు మన మీద దయించి చేసినందుకు దీన్ని మనం సాటిస్ఫాక్షన్ గా తీసుకోవాలి. తీసుకోలేకపోతే ఎవడేం చేయలేడు, అర్థమైందా? నేను ఓకే. మీకు ఇదేంది జనరిక్ గా ఏదో హితబోధ చేయట్లేదు, జనరల్ గా ఉన్న ఆస్ట్రాలజికల్ ప్రాస్పెక్టివ్ ఆఫ్ అండర్స్టాండింగ్ మాత్రమే చెప్తా ఉన్నా నేను, వేరే చెప్పట్లేదు. అంటే ఇప్పుడు మనకి భగవద్గీతలో చదివితేనో లేదంటే ఇంకా పెద్ద గురువులు చెప్తేనో చెప్తారు చూసి అట్లాంటి ఫిలాసఫీ చెప్పట్లేదు, అక్కడ ఉన్నది చెప్తున్నా, మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఓకే, ఓకే అండి. సో కాబట్టి దాన్ని అట్లా ఆ ఎనర్జీ అనేది అటు పోతా ఉంది కాబట్టి వేరే జరగకుండా ఉంటుంది, అర్థమైందా? వేరేది ఏది జరగకుండా నెగిటివ్ గా జరగకుండా ఉంటుంది. తెలియని సమస్య కన్నా తెలిసిన సమస్య మంచిది కదా. అవునండి, ఖచ్చితంగా. అది మ్యాటరు. మళ్ళీ ఇంకో ఛాలెంజింగ్ మూవ్మెంట్ ఏమైనా వస్తుందో చూద్దాం. ఇప్పుడైతే 10th హౌస్ మంచిగా పోతుంది. ఓకే, ప్రోగ్రెసివ్ 10th హౌస్ నెటల్ వీనస్కి ట్రైన్ ఇస్తాడు. మీరు బిజీ విత్ ద వర్క్, అంతే, అర్థమైందా? దాదాపు 29 వరకు వెళ్తా ఉంది. 29-30లో చిన్న ఆస్పెక్ట్ ఉంది కానీ సెట్ అయిపోతారు మీరు, ఎందుకంటే ప్రోగ్రెసివ్ 10th హౌస్ వీనస్కి ట్రైన్ ఇస్తూ అదే వీనస్ స్క్వేర్ విత్ నెటల్ మార్క్ జరిగింది. సో చిన్న చిన్న మానసికంగా ఇచ్చినా కూడా అదవుతుంది. ఆ 29-30లో ఇన్వెస్ట్మెంట్స్ కానీ లేదంటే సిచ్యువేషన్స్ కానీ ఏ ఒకటి ఉంటాయి కదా, అవి కొంచెం జాగ్రత్త చూసుకోవాలి. ఓకే, గురువు వక్రిస్తాడు. గురువు వక్రించిన నక్షత్రంలో శుక్రుడు ఉండడం వల్ల అది మిమ్మల్ని లేపుతూనే ఉంటుంది అనమాట. కెరియర్లో ఇంకా చాలా టాప్ పొజిషన్స్కి చాలా తీసుకెళ్తుంది అనమాట. ఇది దాదాపు ఎక్కడి వరకు చెప్తానంటే మీ కెరియర్ లైన్ ఆ 10th హౌస్ వెళ్తూనే ఉంటుందండి మీకు, ఇంకా చాలా వెళ్తారు. ఇప్పుడు ఎంత ఇస్తున్నారు మీకు ఎల్పిఏ? నాకు ఒక 50 దాకా వస్తుంది. అంటే కన్సల్టెంట్ జాబ్ అండి. కన్సల్టెంట్ జాబ్, ఓకే, ఓకే. ఒక 50 దాకా వస్తుంది. దాదాపు స్ట్రాంగ్ వెళ్తా ఉంది 41 వరకు. ఇంకో 15 ఇయర్స్ ఈజీగా వెళ్తుందండి చార్ట్ బలంగా, అర్థమైందా? అప్పుడు సంగతి అప్పుడు చూద్దాం. మ్యాటర్ ఏంటంటే ఈజీగా 15 ఇయర్స్ వెళ్ళిపోతుంది, అంత స్ట్రాంగ్ కెరియర్ ఉంది. ఇప్పుడు నేను చెప్పేది దాదాపు 41 వరకు చెప్తున్నా, అంటే ఇప్పుడు 15 ఇయర్స్ చెప్పాను ఈజీగా, అర్థమైందా? యూ కీప్ యువర్ సేవ్ యువర్ మనీ, రిస్క్ చేయకండి. 3-8 వచ్చింది కాబట్టి నేను ఏదో బిజినెస్లో పెడతాను ఏదో చేస్తామని కాకుండా ప్రశాంతంగా మన పని మనం ఎఫిషియెంట్గా చేసే ప్రయత్నం చేద్దాం. సో కమిటెడ్ సేవింగ్ చేద్దాం. సో తర్వాత అప్పటికి మనకి డిఫికల్టీ టైం వస్తుంది, అర్థమైందా? వచ్చినప్పుడు వాళ్ళు ఏదైనా సపోర్ట్ చేస్తారు, అదంతా తర్వాత సంగతి, అది సంగతి. ఓకే, దట్స్ మై కంక్లూషన్. యా, హలో. యా, ఇక మీరు ఏదైనా అడగాలనుకుంటే అడగడం, అంతేగా నా దగ్గర. ఇంకా పైన హెల్త్ ఎలా ఉంటుంది, కెరీర్ గురించి ఇంకో 15 ఏళ్ళు స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు హెల్త్ ఏమీ ప్రాబ్లం ఉండదు, ఓకేనా? జనరల్లీ గుడ్. కానీ ఇక మీ మేజర్ గా ఫిజికల్ హెల్త్ కన్నా మీరు మెంటల్ హెల్త్ ని కాపాడుకోకపోతే ఎవరేం చేయలేరు. దట్ ఈస్ బిగ్గెస్ట్ ప్రాబ్లం. అర్థమైందండి. అర్థమైందా? ఫిజికల్ హెల్త్ కన్నా మెంటల్ హెల్త్ సమస్యలు ఉన్నాయి మీ చార్ట్ లో.
అర్థమైందండి. ఓకే. 6లు 8లు పోతే పోతుంది. 8th లార్డ్ డిస్టర్బ్డ్, 6th లార్డ్ లగ్న లార్డ్ బాగానే ఉన్నాడు, 8th కనెక్ట్ అయినా ఓకే. సాటర్న్ కూడా బాగానే ఉన్నాడు. కాబట్టి ఏంటంటే ఫిజికల్ హెల్త్ ఏం కాదు. ఇంకో 15 ఏళ్ళు మీరు చాలా ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి పని చేస్తారు, ప్రోగ్రెస్ అవుతారు, వెల్త్ క్రియేట్ చేస్తారంటే ప్రోగ్రెసే కదా అది. అవునండి, అవునండి. కాబట్టి అది కానీ పీస్ ఆఫ్ మైండ్ని పోగొట్టుకోకుండా మనం చూసుకోవాలి. సో ఓకే. మీరు టైం పెట్టుకొని సర్వీస్ చేయాలంటే చేయాలి. సో ఇప్పుడు మీరు సేవ్ చేసుకుంటే వెళ్ళి 15 ఏళ్ళ తర్వాత చేస్తా అన్నారా, దట్ ఈస్ యువర్ చాయిస్ టు డూ, అంతే. పార్ట్ ఆఫ్ ది లైఫ్ అండి సర్వీస్ అనేది, పార్ట్ ఆఫ్ ది లైఫ్. అంతేగాని మనం ఎప్పుడో నేను బాగా సంపాదించాక సెట్ అయ్యాక చేస్తానని పెట్టుకోవద్దు. ఏం లేదో వచ్చేటప్పుడు వాటర్ బాటిల్ అక్కడ పెడితే పక్షులు దాగి వెళ్ళిపోతూ ఉంటాయి. దాని పని అది చేసుకుంటూ ఉంటుంది, మన పని మనం చేసుకుంటాం. అది అలానే అండి. కొంచెం చేస్తున్నా కానీ ఉన్న అంటే ఆన్లైన్ పూర్తిగా చేయగలుగుతున్నా కానీ అది డొనేషన్లు నేను రికమెండ్ చేయను. ఏదన్నా ఉంటే వెళ్ళి మీరు చేయాలి. అది మనిషి ఇంపార్టెంట్, డబ్బు కాదు. అర్థమైందండి. ఖచ్చితంగా అండి. మేబీ ఒక లాస్ట్ క్వశ్చన్ అండి. నేను రీమ్యారేజ్ చేసుకున్నానండి. ఓకే జూన్ 2024లో చేసుకున్నాను. ఓకే మాకు రిలేషన్ ఎలా అంటే ఇప్పుడు ఉన్న అర్థమైంది కొంచెం మీరు చెప్పింది. బట్ స్టిల్ కొంచెం అంటే ఈ సెకండ్ లైఫ్ బాగుండాలి అనే ఆలోచనలో అడుగుతున్నాను. రిలేషన్షిప్ ఎట్లా ఉంటుంది? 2024 జూన్ 2024 అండి. నవంబర్ 2024 అండి. సారీ 2024 మళ్ళీ కేతులో చంద్రభుక్తి, అంతే కదా. అవునండి. ఇప్పుడు ఎలా ఉంది మీకు? ఇప్పుడు ఉన్నాయండి అలాగే. బాగా మెంటల్ ఇష్యూస్ ఉన్నా కానీ బాగున్నామండి. ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, అండర్స్టాండింగ్ డిఫరెన్సెస్ ఉన్నాయి కానీ బాగున్నామండి. టైం బాగుంది కాబట్టి కలిసి ముందుకు పోవడానికి ట్రై చేయాలి, అంతేగా. అర్థమైందా? మెంటల్ వరీస్ అనేది నేనేం చెప్పా, ప్రపంచంలో ఎవడు మార్చలేడు మీ మెంటల్ హెల్త్ని. ఓకే అండి. కాబట్టి మిమ్మల్ని మీరే బ్యాలెన్స్ చేసుకోక తప్పదు. అర్థమైందా? సో అర్థమైంది. జరిగింది, దేవుడు మళ్ళీ అవకాశం ఇచ్చాడు కాబట్టి ఉన్న ఆపర్చునిటీని సరిగ్గా ఉండేటట్టు మనం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే సప్తమాధిపతికి దోషం లేదు, కళత్ర కారకుడికి దోషం ఉంది. అర్థమైందా? దీనిలో ఓకే. కూడా ఉన్నాయి. అర్థమైందా? ఓకే అండి. మానసిక ప్రశాంతత అనేది అది మనలో ఉండేది, బయట వాళ్ళలో ఉండేది కాదు కదా. ఖచ్చితంగా. అవునండి. అవును. అంతే. మనం ఏం లేదు, మనం లవ్ అంటే మనం చేయగలగడం, మనం ఏమైనా ఇవ్వగలగడమా? గిఫ్ట్లు ఏవైనా కానీ మనం ఎమోషన్స్ ఎనీథింగ్ మనం ఇవ్వగలగడం అనేది చూసుకోవాలి. మనకు వచ్చిందా లేదా అనేది అది నేచర్ కదా డిసైడ్ చేసేది. నిన్ను ప్రేమించే భార్య దొరకడం అనేది మన చేతిలో లేదు. అది వాళ్ళు ఇస్తే మనం ప్రేమించబడాలి తప్ప వేరే చాయిస్ లేదు. మన దగ్గర ఉంది ఏంటి, మీ దానిలో ప్రాబ్లం ఏంటంటే చెప్పే కదా, మీరు ట్రిగర్ అయ్యి ఆ మాట్లాడడం ఏంటంటే నేను ఇంట్లో మౌన వ్రతం అనేది పెట్టుకోవాలి. అర్థమైందండి. ఓకే. అన్నిటికీ మాటే కదా సమస్య. అవునండి. అవును. బేసిక్ థింగ్. అంతే, అడిగిన దానికి చెప్తే చాలు కదా. అవునండి. అంతే కదా. ఎస్. ఎలా అనిపించింది ఓవరాల్ అనాలిసిస్? చాలా బాగుందండి. నేను నాకు జరిగినటివి కానీ, నేను ఎట్లాంటి పర్సనాలిటీ అని కానీ మొత్తం క్లియర్ గా ముందు చూపించినట్టుగా చేశారండి. అండ్ యాక్చువల్ మిమ్మల్ని మీ ఆర్వీఎఫ్ ఫోరం ఉన్నప్పటి నుంచే కొంచెం కనెక్ట్ అయ్యాను నేను. మధ్యలో నా పర్సనల్ మీరు చెప్పినట్లుగానే కొంచెం పర్సనల్ ఇష్యూస్ వల్ల కొంచెం డివేట్ అయ్యాను కానీ మేబీ అంతా బాగుండుంటే మీరు ఈ కొత్త ఛానల్ ఆర్వీ తెలుగు ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ప్రాబ్లీ ఫాలో అయ్యి కొంచెం క్లోజ్ గా కనెక్ట్ అయ్యి ఉండేవాడిని. లాస్ట్ 1 year నుంచి మళ్ళీ మీతో మీ వీడియోస్ అవి ఇవి చూడటము లక్కీలీ ఇవాళకి దొరికింది. ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను, బట్ ఇవాళ చాలా లక్కీగా మీ మెసేజ్ వచ్చింది, టక్కన రిప్లై పెట్టాను, అలా దొరికేసింది ఇవాళ. థ్యాంక్ యూ. రీసెర్చ్ కాల్స్ ఎలా ఉన్నాయి? అందరికి ఇలా చెప్పడం బాగుందా? ప్రోగ్రామ్ చాలా బాగున్నాయండి. చాలా బాగున్నాయి. మీరు స్టార్ట్ అయినప్పటి నుంచి జర్నీ చూడడం మొదలు పెట్టారు. మీరు వే ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ అండ్ వే ఆఫ్ టేకింగ్ ద కోర్సెస్ కాల్స్ పర్టికులర్ గా మీరు తీసుకునే పద్ధతి మార్చారు. అది చాలా నచ్చింది. ఏం మారింది అయితే? అంటే స్టార్టింగ్ లో మీరు పర్సన్ ఎట్లా మాట్లాడినా మీరు వాళ్ళకు ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంలో చెప్పేవాళ్ళు. పోను రాను మీరు అది ఇలా అంటే ఇప్పుడు మీరు మార్కులు అడిగి ముందుకెళ్ళటం కానీ, అండ్ మేము కాల్స్ మాట్లాడే వాళ్ళము, లేదండి మాకు చెప్పేసేయండి, మాకు ఎట్లున్నా పర్లేదు, మ్యాచ్ అయిపోయినా పర్లేదు అనేది కొంచెం రెస్ట్రిక్ట్ చేసుకుంటూ వచ్చారు. అది మీకు టైం సేవ్ అవుతుంది అండ్ మేబీ సరిపోనప్పుడు వాళ్ళ టైం వేస్ట్, మన టైం వేస్ట్. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. సో అలా ఎంతూజియాసం ఉంటే సరిపోదు, మ్యాచ్ అవ్వాలి కూడా. మీరు అన్నట్టు మ్యాచ్ అయితే అది మీకు బాగుంటది, చెప్పించుకున్న వాళ్ళకి మాకు కరెక్ట్, యూస్ఫుల్ కదా, రిలేటబిలిటీ. ఖచ్చితంగా. సో అది చాలా ఇంప్రూవ్ అయిందండి. అది నేను చూసిన లాస్ట్ 2-3 days వరకు చూడలేదు కానీ అంతకుముందు మొత్తం ఇంచుమించు అన్ని వీడియోస్ చూసాను. సో ఇలా అన్నిట్లో ఇంప్రూవ్ అయి ఉన్నాయండి.
ద వే వెరీ గుడ్, కాల్స్ వెరీ హావ్ బీన్ గుడ్. టేకింగ్. మీరు టెక్నికల్ గా నేను అడ్వాన్స్ అవ్వడము. రివ్యూస్ ఇస్తాను, రివ్యూస్ లింక్, ఫీడ్బ్యాక్ షేర్ చేయండి. ఖచ్చితంగా ఆల్ ది ఖచ్చితంగా బెస్ట్, అండ్ నమస్తే మీ అండి. సాఫ్ట్వేర్ అవి ఇవి ఇంప్రూవ్మెంట్స్ ఫస్ట్ సాఫ్ట్వేర్ నుంచి నేను ఉన్నానండి. ఇప్పుడు థర్డ్ వర్షన్ మీరు రిలీజ్ చేయబోయే ప్లాన్ లో ఉన్నారు కదా, సో అది కూడా కొంచెం అవును, అది డిఫరెన్స్ కూడా ఉంది, కొంత ఇంప్రూవ్ రిలీజ్ అయ్యింది. చేసాము, ఫుల్గా అవ్వలేదు. అవునండి, చేస్తాం. సో అది కూడా చాలా ఇంప్రూవ్ అయ్యింది. అలాంటివన్నీ బాగున్నాయండి, థ్యాంక్ చాలా యూ. ఉపయోగపడుతున్నాయి. నేను ఒక్కటే కొంచెం అంటే మీరు పట్టించుకోవట్లేదు కానీ, బట్ నాకు అనిపించేది అంటే అంతా చూసేవాళ్ళు ఉన్నారు, చేసేవాళ్ళు ఉన్నారు, ఇంత మంది కాల్స్ వచ్చారు కానీ మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసే వాళ్ళు మాత్రం లేరు. అది అఫ్ కోర్స్ మీరు అది అవును, అలా కీన్ గా తీసుకోవట్లేదు, బట్ అది అది అవును. కూడా జరిగితే బాగుందని నాకు అనిపించింది పర్సనల్ గా. సరే సరే, సబ్స్క్రైబ్ చేస్తే నోటిఫికేషన్ వెళ్తుంది కదా, అది సమస్య కదా. మనకు కావాల్సింది చూసేటప్పుడు మధ్యలో డిస్టర్బెన్స్ కదా ఆర్వీఐ తెలుగు, కాబట్టి కావాల్సిన వాళ్ళే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అంతేనండి, సో అదే. వాళ్ళకి ఇంట్రెస్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఛానల్ ఉంది, మూవీ రివ్యూసే ఉన్నది, మనం వెళ్ళి చూస్తాం కావాలనుకుంటే, లేదంటే వాడు ఊరికి నోటిఫికేషన్ తో బురదింటా ఉంటాడు. కాబట్టి దట్ ఈస్ దేర్ చాయిస్. సో ఎట్లయినా మనం అంతే. యాడ్స్ పెట్టలేదు కాబట్టి నథింగ్ టు వర్రీ. కావాల్సిన వాళ్ళకి ఖచ్చితంగా కావాల్సిన టైంలో రీచ్ అయిపోద్దిలే, నథింగ్ టు వర్రీ. అవన్నీ ఆలోచించాం అనుకో మనకి పొరపాడవుతుంది. లేదండి, మీరు పట్టించుకోవట్లేదు. యాజ్ ఏ ఎస్ ఎస్. సోషల్ మీడియా ప్రాబ్లం ఏంటంటే మనం ఇంటేక్ తీసుకుంటేనే, అంటే లైక్స్ ఎన్ని వచ్చాయి, Correct. స్టాట్స్ ఎన్ని వచ్చాయి, అన్ని ఇంటేక్ తీసుకుంటేనే పెద్ద సమస్య అనమాట. లైక్స్ కోసం పని చేయాలి, ఇక మన కోసం మనం చేయాలనుకున్నది అనేది మర్చిపోతా ఉంటాం అనమాట. అది problem. అదేనండి, మీరు మీకోసం చేసుకుంటున్నారు. ఇవి జనరల్ గా చేసిన వాళ్ళ సైడ్ నుంచే, కస్టమర్ ఫాలోవర్స్ నుంచే అవును. మిస్ అవుతాయని నాకు ఒక చిన్న నిజానికి gap మనకి అనిపిస్తుంది. చాలా మంది, అసలు మనకి 2 లక్షలు ఎబోనే ఇప్పుడు అయ్యారు. అది మనకి అవునండి. చాలా మంది అయినట్టు కదా. దాన్ని చాలా చాలా గ్రేట్ గా తీసుకోవాలి తప్ప మనం కంప్లైంట్ చేయడానికి లేదు కదా. మీరు సరే. చేస్తున్న సర్వీస్ కి నాకు అది తక్కువ అనిపించింది. జస్ట్ కమెంట్ లాగా లే అవుతుందిలే. మనం కొనుక్కోవచ్చు కూడా సబ్స్క్రైబర్స్ ని, కానీ జెన్యున్ గా అవునండి. రావాలి కదా అసలు. యా 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 ఖచ్చితంగా అండి. ఎస్ ఎస్. ఆల్ ది బెస్ట్ అండి.